నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మీ దాకా వచ్చే ఉంటుందమ్మా పూణే కేసు. సియా, చేతన్, కేతన్. సియా అనే అమ్మాయి యాక్చువల్గా కేతన్ అనే అబ్బాయిని చంపేసింది. అయ్యో, అమ్మాయిల అబ్బాయిని చంపాడు. ఈజీగా తోసేసింది. అసలు సెకండ్ అటెంప్ట్ అంట అమ్మా. ఫస్ట్ అటెంప్ట్ లో పాపం అతన్ని తోసే చెట్టును పట్టుకొని పైకి వచ్చాడంట. ఏమైంది అని అడిగితే పాము కనిపించింది, నాకేం చేయాలో అర్థం కాక నేను ఇలా తోసేసాను అని చెప్పిందంట. పాపం ఎంత అమాయక చక్రవర్తి ఆ కొడుకు. మళ్ళీ సెకండ్ టైం మొత్తానికి ఆమె చేతులు దొరికిపోయాడు, చనిపోయాడు. అయితే అందరు కూడా ఫోటో దిగడానికి ఆ హిల్ స్టేషన్ అక్కడికి వెళ్ళారేమో, నిజంగా స్లిప్ అయిపోయాడు. అలాగే డ్రామా క్రియేట్ చేసింది తను. దానికి అందరూ కూడా ఓకే అనుకున్నారు. బట్ మళ్ళీ ఎందుకో డౌట్ వచ్చి మళ్ళీ అసలు ఏం జరిగింది అంతా రిక్కీ చేస్తే అప్పుడు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా షీ విల్ బీ లైక్ యాక్చువల్గా వీళ్ళిద్దరు, తన బాయ్ ఫ్రెండ్ చేతన్, ఇతను ఈ అమ్మాయి సియా అనే అమ్మాయి చేసిన ఇదంతా డ్రామా అని తెలుసుకున్నారు. ఎంత బాధాకరమైన విషయం. ఇంతకేంటంటే బట్టతల ఉందంట అమ్మ పెళ్లి కొడుకుకి. బట్టతల ఉందని చంపేసి బాయ్ ఫ్రెండ్ పెళ్లి చేసుకోవాలనుకుంది. అంటే బట్టతల లేకపోతే బాయ్ ఫ్రెండ్ వదిలేతని చేసుకునేదా? అదే కదా. అదా అంటే బట్టతల ఒక కారణమా? కారణం కాదు. బట్టతలని ఇక్కడ ఒక ఏమంటారంటే వంక పెట్టడం అంటారే, పెట్టుండొచ్చు. మనకి ఇందులో వాస్తవాలు తెలియవు. ఇప్పుడు మీరు చెప్పిన స్టోరీ గనక నిజం అయ్యి ఉంటే, అవునో కాదో మనకి తెలియదు. అసలు చెప్పేవన్నీ రకరకాల. మనకు వచ్చే ఇప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు చెప్తున్నారు. మళ్ళీ దీంట్లో ఎన్నో రకాల మలుపులు, మెలికలు, వంకలు, వంపులు ఉంటాయి. కానీ ఇది కానీ నిజమైనట్టయితే మాత్రం చాలా భయంకరమైనటువంటి క్రూరమైన మనస్తత్వం కలిగిన వ్యక్తిగా చెప్పాలి. సాధారణంగా మనకు ఒక మాట ఉంటుంది, ఏ తప్పు చేసినా గానీ స్త్రీలని దండించకూడదు అనే మాట. కానీ ఇటువంటి విషయంలో అలా వదిలేయాలి అనేటటువంటిది మనం అనుకోకూడదు. ఎందుకంటే పేరెంట్స్ అదే అడుగుతున్నారమ్మా, తనకు కూడా ఫాన్సీ సెంటెన్స్ ఫర్ డెత్ చేయాల్సిందే అని వాళ్ళ పేరెంట్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆ అబ్బాయి పేరెంట్స్, కేతన్ అనబడేటటువంటి అబ్బాయి పేరెంట్స్. తప్పు కదమ్మా, ఇష్టం లేకపోతే నాకు ఈ పెళ్లి వద్దు అని చెప్పాలి. పైగా కారణం అడిగితే చెప్పచ్చు, ఏం తప్పేముంది? ఆ అబ్బాయికి బట్టతల ఉంది, నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని ఒక మాట చెప్పేస్తే తప్పేముంది? పేరెంట్స్ ప్రెషర్, వీళ్ళు చాలా రిచ్ ఆఫ్ ది రిచెస్ట్ పీపుల్ ఈ కేతన్ అన్న వాళ్ళు. సో పేరెంట్స్ ప్రెషర్ తోనే. మరి ఈ అమ్మాయి రిచ్ కాదా? అంతా వీళ్ళంతా వీళ్ళ రిచ్చే మొత్తానికి. సో ఆ అబ్బాయితో కలిసి ఎలా చంపేద్దాము అని ప్లాన్ చేసి, అమ్మ బట్టతల అన్నది మీరు అన్నట్టుగా అదొక వంక మాత్రమే. బికాస్ ఆల్రెడీ తన లైఫ్ లో ఒకరు ఉన్నారు. అది ధైర్యంగా చెప్పే అవకాశం నీకు లేక ఇంకో ప్రాణాన్ని తీసేది రైట్ ఎవరిచ్చారు? అంటే ప్రాణం తీసేంత ధైర్యం ఉన్నప్పుడు తల్లిదండ్రులకు చెప్పే ధైర్యం లేదా? లేదా ఇప్పుడు ఏదో ఈ తర్వాత ఏం జరుగుతుందో అంత మాత్రం తెలియదా? మరే ఇది ఎప్పుడప్పుడు బయటపడదా? ఒకవేళ బయటపడకపోతే మాత్రం జీవితాంతం మనసులో ఒక రకమైనటువంటి అపరాధ మనస్భావన అంటారు, గిల్ట్ అంటారు. గిల్ట్ ఉండదా? నాకు డౌట్. అదే అంటున్నాను, ఆ గిల్ట్ ఉంటుంది కదా. ఇవేమి ఆలోచించకుండా ఎందుకు చేసి ఉండాలి? ఎవరినైనా ఒక చిన్న మాట అంటేనే మనకి రోజంతా అయ్యో వాళ్ళని బాధ పెట్టామే అని అనుకుంటాం కదా. అంత ఇదైనప్పుడు ఇది ఎలా చేసి ఉండాలి అంటే, ఇప్పుడు కలియుగంలో రాక్షసులు మానవుల మధ్య ఉంటున్నారు, ఒకే కుటుంబంలో రాక్షసులు మానవులు కలిసి పుడుతున్నారు అని చెప్తున్నారే. అట్లాంటి రాక్షసాంశతో జన్మించినటువంటి వ్యక్తి అయితే అయ్యి ఉండాలి. మీరు చెప్పిన కథ మాత్రం నిజమైతే. ఇప్పుడు ఎప్పుడూ కూడా మనకి బయటకు వచ్చేవి అనేక రకాలైనటువంటి రంగులతో బయటకు వస్తాయి అసలు సత్యం కన్నా. ఆ సత్యానికి అనేక రంగులు పొలవబడి బయటకు వస్తాయి. మరి దాని గురించి నిజంగా ఇదే గనక నిజమైతే మాత్రం మై క్రిమినల్ బ్రెయిన్ అమ్మా, నేరపూరిత నేర మనస్తత్వం కలిగినటువంటిది, మనసులోనే చెడ్డ ఆలోచన కలిగింది. లోకంలో రెండు రకాలు ఉంటారు, దుర్బుద్ధులు, దుర్మార్గులు అనే. దుర్మార్గులు అంటే చెడ్డదారిలో నడిచేవారు, ఎప్పుడో అప్పుడు చెడ్డదారి నుంచి మంచిదారికి వస్తారు. దుర్బుద్ధులు అంటే అసలు వాళ్ళ బుద్ధే చెడ్డది, దారిగా అది వాళ్ళ బుద్ధే చెడ్డది, వాళ్ళ ఆలోచన వచ్చిందంటే చూడొస్తుంది. అటువంటి వాళ్ళ విషయంలో మాత్రం తప్పనిసరిగా వాళ్ళకి తగినటువంటి శిక్ష పడాలి. ఈ విషయంలో ఆడవాళ్ళు అని ఏమాత్రం జాలి చూపించాల్సిన అవసరం లేదు. సాధారణంగా మనకి ఎట్లా ఉంటుందంటే, ఒక విక్టిమ్ కార్డు పెట్టేసుకుంటూ ఉంటారు, విమన్ విక్టిమ్ కార్డ్ అని, ఇంకేదో రకరకాల విక్టిమ్ కార్డ్స్ ఉంటాయి. వీళ్ళ పట్ల సమాజం జాలి చూపించాలి అని కొన్ని రకాలు ఉంటాయి కదా. వాళ్ళందరినీ కూడా
ఆ కార్డు అడ్డం పెట్టుకుని తప్పులు చేస్తూ ఉంటారు. ఏదన్నా అంటే మమ్మల్ని ఈ కారణంగా మా మీద అట్రాసిటీ జరిగిందని ఇలాంటివి చెప్పేస్తారు. అనేక ఉన్నాయి కదా. ఏ ఉన్నా సరే ధర్మానికి ఇవేవి అడ్డం కాదు. నేరం చేసినటువంటి వాళ్ళకి ఏ రకమైనటువంటి సౌకర్యాలు ఇంతకు ముందు ఇవ్వబడ్డా నేరం చేస్తే మాత్రం శిక్షించాల్సిందే. ఈ సంగతి రాముడు చూపించాడు. తాటకని సంహరించాడు. తాటక సంహారం చేయమని, తాటకం చూపించి సంహరించమని ఒక్క నిమిషం విశ్వామిత్రుడు చెబితే రాముడు ఒక్క నిమిషం ఆలోచించాడు. ఎందుకు ఆలోచించాడంటే స్త్రీ కదా, ఎంత బలం ఉపయోగించాలి అని ఆలోచించాడంతే. అంటే ఒక చీమను చంపడానికి ఇంత పెద్దని రానక్కర్లేదు కదా. ఇప్పుడు సొరకాయ కోయడానికి చిన్న బలం చాలు, కొబ్బరికాయ కొట్టడానికి, కొబ్బరి బొండాన్ని వలవడానికి ఎక్కువ బలం వాడాలి. ఆలోచించాలి కదా. అందుకు ఆలోచించాడు. ఆలోచిస్తూ ఉంటే విశ్వామిత్రుడు చెప్తాడు, తప్పు చేసినటువంటి వాళ్ళు వాళ్ళ వల్ల ఎక్కువ మందికి హాని కలుగుతుంది అంటే స్త్రీ అని కూడా చూడనక్కర్లేదు అని చెప్తాడు. ఆ చెప్పి దానికి ఉదాహరణలు కూడా చరిత్రలో పురాణాల్లో ఉన్న కొన్ని చెప్తాడు. రాముడు అప్పుడు చెప్తాడు, నేను అందుకు కాదు ఆగింది, ఎంత బలం ఉపయోగించాలని ఆగాను, మీ మాటని నేను అనుసరిస్తాను అన్నాడు. అంటే తప్పు చేసినటువంటి వాళ్ళకి ఏ రకమైనటువంటి ఆరక్షణలు ఉన్నా తప్పు తప్పే, అందువల్ల శిక్షించి తీరాల్సిందే అని రాముడు చూపించాడు. గనక మనం ఏమాత్రం దాని గురించి, మీరు చెప్పినటువంటి కథ కానీ నిజమైనట్టయితే ఆమెకు శిక్ష పడాలి. ఆమెతో పాటుగా సహకరించినటువంటి చైతన్య అతనికి ఎవరికి అతనికి శిక్ష పడాలి. ఆ అమ్మాయి మరొకళ్ళని, చేతన్, ఆ అమ్మాయి మరొకళ్ళని ఇష్టపడుతోందని తెలిసి బలవంతంగా పెళ్లి చేస్తానన్న తల్లిదండ్రులకి ఇంకా వేరే శిక్ష అక్కర్లేదమ్మా, ఇదే చాలు, కూతుర్ని శిక్ష పడడం అన్నది చాలు. కూతురు శిక్షించబడితే మేం చేసిన తప్పు వల్ల నా కూతురు ఏదో ఒక శిక్ష వేస్తారు కదా, ఈ శిక్ష అనుభవిస్తోంది, మేము బలవంతం చేయడం వల్ల జరిగింది అనేటటువంటి మానసిక వేదన పడేవాళ్ళైతే చాలు. కొంతమంది అది కూడా పడరు. రాక్షస అక్కడి నుంచే ఉండాలి, లేకపోతే ఈ అమ్మాయికి ఇంత క్రూరత్వం ఎలా వచ్చి ఉంటుంది. ఇవేమి మనకి తెలియకుండా ఊరికే హైపోథిటికల్ గా చెప్తున్నాం కానీ వాస్తవమా అంటే పూర్తిగా దర్యాప్తు అయిన తర్వాత రావాలి. కొన్ని సందర్భాల్లో దర్యాప్తు అయ్యాక వచ్చే దాంట్లో కూడా కొంత అటు ఇటుగా ఉంటుంది విషయం. కానీ ఇట్లాంటి వాటిని మాత్రం ప్రోత్సహించకూడదు. ఒక్క మాట తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఈ సందర్భంలో ఉన్నది. అమ్మాయికి ఇష్టమైతేనే పెళ్లి చెయ్యాలి, అబ్బాయికి ఇష్టమైతేనే పెళ్లి చెయ్యాలి, తల్లిదండ్రులు బలవంతం చెయ్యకూడదు. ఇదేమి 8 ఏళ్లకో 10 ఏళ్లకో చేసే పెళ్లి కాదు, 20 ఏళ్ళు దాటిన తర్వాత పిల్లలకి చేసే పెళ్లి. అప్పటికి వాళ్ళకి ఇష్టానిష్టాలు ఉంటాయి, వ్యక్తిత్వం ఏర్పడుతుంది, ప్రత్యేకమైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి. ఆ అభిప్రాయాల్ని గౌరవించటం నేర్చుకోవాల్సిన అవసరం పెద్దవాళ్ళకు ఉన్నది. ఇది పెద్దవాళ్ళు. పిల్లలు కూడా చంపడానికున్న ధైర్యం తల్లిదండ్రులకు చెప్పడానికి లేదా? ఆ పారిపోయేదేదో పెళ్లి కాకుండా అతన్ని చంపకుండా పారిపోవచ్చు కదా. కొంత డబ్బు తీసుకున్న తన దగ్గర రిసార్ట్కి వెళ్ళిందని చెప్పారు కదా, హిల్ స్టేషన్ కి వెళ్ళి అక్కడ దిగుదామని చెప్పి, అది ఆ తీసుకున్న డబ్బుతో ఈ ప్రియుడు తను పారిపోవచ్చుగా. అదే ప్లాన్ చేశారమ్మా. కానీ చంపకుండా వెళ్ళొచ్చు కదా, నేననేది చంపకుండా వెళ్ళొచ్చు కదా. అంటే క్రూరత్వం మనసులో ఎంతగా పేరుకుపోయిందో ఆలోచించాలి. తర్వాత మరొకటి ఏమిటంటే, ఎవరైనా తప్పు చేయబోయే ముందు పట్టుబడతామన్న సంగతిని గుర్తుంచుకుని చెయ్యాలి. చట్టానికి పట్టుబడతాం, తర్వాత ధర్మానికి పట్టుబడతాం, ఆ పైన దైవం వేసేటటువంటి శిక్షకు కూడా మనం సిద్ధంగా ఉండాలి అన్న సంగతిని గుర్తుపెట్టుకోవాలి. దీనికి ప్రధానంగా చేయాల్సింది ఏమిటంటే, తల్లిదండ్రులు కొంచెం పిల్లల్ని జాగ్రత్తగా పెంచాల్సిందే. ఇప్పుడు వాళ్ళకి ధర్మము, సత్యము మొదలైనటువంటి నైతిక విలువలు నేర్పాలి. వాళ్ళకు ఉంటాయి కదమ్మా. ఇప్పుడు ఈ కేసులో నేను అన్నా పెద్దలు అనే మాట, అందుకే అన్న పెద్దలు అనే మాట ముందు ఉపయోగించి పిల్లలకి నేర్పాలన్నా. నేను అబద్ధం ఆడుతూ పిల్లల్ని నిజం చెప్పమంటే చెప్తారా? చెప్పరు కదా. కనుక మనం ఎట్లా ఉన్నామో మన పిల్లలు అట్లా ఉంటారు. ఆ అమ్మాయి తల్లిదండ్రులకు మాత్రం ఆ అమ్మాయికి పడే శిక్షే వాళ్ళకి పెద్ద శిక్ష, కానీ అబ్బాయి తల్లిదండ్రులకు మాత్రం
చాలా భయంకరమైనటువంటి శిక్ష అమ్మా. వారు కడుపు కోత మామూలుది కాదు. ఒక తల్లిదండ్రులకి గర్భశోకం కలిగించిన పాపం వీళ్ళది. ఇప్పుడు హత్య చేసిన పాపంతో పాటు తల్లిదండ్రులకి గర్భశోకం కలిగించిన పాపం ఉంది. ఇప్పుడు పాపం చేసేటప్పుడు ఎప్పుడూ కూడా చేసిన వాళ్ళకి, చేయించిన వాళ్ళకి, ప్రోత్సహించిన వాళ్ళకి, ఆమోదించిన వాళ్ళకి నలుగురికి సమానమైనటువంటి భాగం ఉంటుంది. ఒక నేషనల్ మీడియాలో వాళ్ళ అమ్మగారి బయట చూసానమ్మా నేను. నిజంగా ఫస్ట్ టైం తప్పించుకున్నాడు, కానీ ఫస్ట్ టైమే అతను ఆ పిల్లాడు అలర్ట్ అయి ఉంటే బతికి బట్ట కట్టాడు కదా. ఏంటి అని కొంచెం చిన్న డౌట్ అయినా వచ్చి ఉంటే ఆయనకి బాగుండేది అనిపించింది. కానీ వాడు ఎంత అమాయకుడు అంటే కేతన్ వాళ్ళ అమ్మగారు చెప్పిన వాళ్ళ అమ్మ ఏమన్నదంటే, నాకైతే కడుపు కోత ఇది, కానీ అవతల సియా వాళ్ళ అమ్మగారు ఆమెకి తల్లి, ఆమె కూడా ఒక తల్లి, కానీ కూడా నేను ఇలా అడగాల్సి వస్తుంది, ఆ అమ్మాయికి మరణ శిక్ష వేయండి అని అడగాల్సి వస్తుంది, కానీ నాకు తప్పట్లేదు, నా కొడుకు బాధ నేను ఎవరికి చెప్పుకోవాలి, లేని బాధ, ఇంత హంగు ఆర్భాటాలతో ఇంత నమ్మించి మోసం చేసింది అంటే స్టిల్ ఆమె అప్పటికి ఇంకొక తల్లి గురించి ఆలోచిస్తుందంటే, అందుకే ఆ అబ్బాయి పాపం అంత ఎమోషనల్ బాండింగ్ తో ఉన్నట్టు. ద్రౌపది కూడా అలాగే చేస్తుందమ్మా. ద్రౌపది కొడుకుల 5గురిని ఉప పాండవుల్ని చంపేస్తాడు అశ్వత్థామ. బాధపడుతూ ఉంటుంది. భీముడు వెంటబడుతూ ఉంటే తీసుకొచ్చేస్తాడు అర్జునుడు వాడిని పట్టి బంధించి అశ్వత్థామని. అశ్వత్థామతో ఉంటుంది, ద్రోణునితో సిఖింబడక ద్రోణ కుటుంబిని ఉన్నదింట, భర్తతో పాటు చనిపోకుండా నీ మీద ప్రేమతో ఉన్నది, ఈ పాటికి నువ్వు ఇలా అర్జునుడు నిన్ను ఇట్లా తీసుకొస్తున్నాడంటే ఆ తల్లికి ఎంత కష్టం కలుగుతుందో ఆవిడ ముఖం చూసి వదిలేస్తున్నాడంట. అది ఒక స్త్రీకి ఇంకొక స్త్రీ కడుపుకోత అర్థం అవుతుంది. కానీ పాపం వీళ్ళు కూడా, సియా తల్లిదండ్రులు కూడా అంత దుర్మార్గం చేస్తుందని అనుకుని ఉండారు. ఏదో కొంచెం పేచీ బెట్టి అల్లరి చేసి అవి చేస్తుంది అనుకుంటారు, కానీ చంపుతుందని ఎందుకు అనుకుంటారమ్మా? పెంపకం సరిగ్గా లేకపోయినా కూతురు అంత దుర్మార్గంగా ఉంటుందని అనుకోరు మరి. ఇంకా వాళ్ళకి వీళ్ళకి కూడా వేరే పిల్లలు ఉన్నారు లేదో మనకి తెలియదు. సో టైమే ఇంకా కోటే వీళ్ళిద్దరికి ఎలాంటి న్యాయం చేస్తుందో చూడాలి, కుటుంబానికి, చనిపోయిన అతనికి. చట్టం ఇచ్చేటటువంటి తీర్పు వేరే ఉంటుంది, దైవం ఇచ్చే తీర్పు వేరే ఉంటుంది. రెండింటికి సిద్ధపడాల్సిన అవసరం ఉంది. రైట్ అమ్మా, ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.